హలో గాయ్స్, ఈరోజు అయితే నేను మీకు తెలుగు 6th క్లాస్ బుక్ మొత్తం ఎక్స్ప్లెయిన్ ఈజీగా చేయబోతున్నాను, అర్థమయ్యేలాగా. ఎగ్జామ్లో ఎలా రాయాలో కూడా చెప్పబోతున్నాను, ఎందుకంటే యాన్యువల్ ఎగ్జామ్స్ చాలా దగ్గరికి వచ్చాయి. ఇంకా 1 డేనే టైం ఉంది, తెలుగు ఎగ్జామ్స్ అయితే ఉన్నాయి. ఇంకా మనం స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ అయితే కవి పరిచయాలు నేర్చుకోవాలి. ఇక్కడ ఫస్ట్ లెసన్ మనకి వాళ్ళ నేమ్స్ గుర్తుపెట్టుకొని ఏదో ఒక 2-3 లైన్స్ రాసినా సరిపోతుంది. ఇక్కడ మన ఫస్ట్ లెసన్ కవి పేరు శేషం లక్ష్మీనారాయణాచార్య. ఈ మొత్తం కవి పరిచయం కొంచెమైనా రాసేయాలి. నెక్స్ట్ ఇక్కడ మనకి ఈ లెసన్స్ ఉన్నాయి కదా, పద్యాలు, ఇవైతే అవసరం ఏం లేదు మనకి. చూడండి, వందనాలు అదేం అవసరం లేదు. నెక్స్ట్ ఇక్కడ అర్థాలు, ఇవి మనం ఏం నేర్చుకోవాల్సిన అవసరం లేదు. పసిడి బంగారం, ఇక్కడ మనకి ఇంపార్టెంట్ ఏంటంటే అభినందన, హాలికులు, సైనికులు ఇంపార్టెంటే, రుధిరం, పసిడి, రైతు, బావుట, ఇవి ఎక్కువ ఇంపార్టెంట్. మిగతావి కూడా ఇంపార్టెంటే కానీ ఇవైతే ఎక్కువ ఇంపార్టెంట్. నెక్స్ట్ క్వశ్చన్స్లోకి వెళ్ళిపోతుంటే ఇక్కడ మన ఫస్ట్ క్వశ్చన్, దేశ పురోగతి అంటే ఏమిటి? దేశ పురోగతి అది ఆ క్వశ్చన్లో మనము ఎక్కువ, ఇందులో మనము ఇంపార్టెంట్ ఏవి ఎక్కువ నేర్చుకోవాలి అంటే థర్డ్ వన్, అవిశ్రాంత సేద్యంతో ఆకలి మంటలు ఆర్పడం అంటే ఏమిటి? ఇది వస్తుందని కాదు కానీ ఇది నేర్చుకోవాలి, ఈ ఫస్ట్ వన్ నేర్చుకోవాలి. ఈ రెండు చాలా ఇంపార్టెంట్ మనకి. నెక్స్ట్ ఇక్కడ ఫోర్త్ వన్ ఉంది, గేయ రచయిత గురించి సొంత మాటల్లో రాయండి. ఇది ఏం అవసరం లేదు, ఇది ఏమంత రాదు. కవిపరిచయం ఒకటి నేర్చుకుంటే ఇది రాయొచ్చు. నెక్స్ట్ 10 వాక్యాల ప్రశ్న, అభినందన గేయ సారాంశాన్ని మీ సొంత మాటల్లో రాయండి. ఇది అవసరం లేదు, మీరు ఈ క్వశ్చన్స్ నేర్చుకుంటే ఇది వస్తుంది. ఓకే, ఆ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏమో మీరు నేర్చుకోండి, చాలా జాగ్రత్తగా నేర్చుకోండి. పది వాక్యాల తర్వాత నెక్స్ట్ ఇక్కడ బిట్స్, కింది వాక్యాల్లో గీత గీసిన పదాలకు అదే అర్థం వచ్చే పదాలను ఖాళీలలో రాయండి. అదే అర్థం అంటే మనం మీనింగ్స్ నేర్చుకున్నాం కదా. రుధిరం అని చెప్పిన, ఇక్కడ రుధిరం అంటే రక్తం, పసిడి బంగారం, హాలికులు, రైతులు, ఇది నేర్చుకుంటే వస్తుంది. ఈ బిట్స్ అన్నీ ఇంకా మీరు నేర్చుకోవాలి. యా అంటే యు ప్లస్ ఆ, కా అంటే క్ ప్లస్ ఆ, ఓ అంటే వు ప్లస్ ఓ, అట్లా ఇవన్నీ మీరు నేర్చుకోవాలి. ఇక్కడ వరకు వర్గాలు, కా వర్గం, చా వర్గం, ఇవైతే కంపల్సరీ నేర్చుకోవాలి. ఇవి పార్ట్ బిలో వస్తాయి. ఇంతవరకు అయితే అయిపోయింది. నెక్స్ట్ సెకండ్ లెసన్, ఈ మీనింగ్స్లో ఎక్కువ ఏది అవసరం అంటే రొప్పుతూ, సెకండ్ వన్. నెక్స్ట్ పచ్చిక అవసరమే, పచ్చిక అంటే ఇంపార్టెంటే, పచ్చిక. నెక్స్ట్ నేస్తం, కలత, కంచె, వడివడిగా, ఇవి ఇంపార్టెంట్. నెక్స్ట్ క్వశ్చన్స్లోకి వెళ్ళిపోతే ఎలుక, తాబేలు, ఇదేం అవసరం లేదు. సెకండ్ వన్, ఈ కథ వల్ల మీరు గ్రహించిన మంచి విషయం ఏది? ఇది అవసరం లేదు, ఇది మనం ఓన్గా రాయొచ్చు. నెక్స్ట్ థర్డ్ వన్, సాధారణంగా పిల్లలు ఎట్లాంటి అపదాలు ఎదుర్కొంటారో, ఇందుకోసం ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? దీని ఆన్సర్ అయితే ఇది కొంచెం ఇంపార్టెంట్. ఈ కథకు ఇంకే పేరు పెట్టవచ్చు, ఇది ఇంపార్టెంట్. నెక్స్ట్ 10 వాక్యాల ప్రశ్న, కథను క్లుప్తంగా సొంత మాటల్లో రాయండి. ఇదేమో ఇంపార్టెంట్ అంత కాదు, జస్ట్ నార్మల్గా చూసుకోండి. నెక్స్ట్ ఇక్కడ ఈ బిట్స్ ఇంకా అవే ఆపోజిట్, సేమ్ వర్డ్స్, మ్యాచ్ ద ఫాలోయింగ్స్, సొంత వాక్యాలు ఇంపార్టెంట్. మీరు ఇడున్నట్టు చూసుకొని ఓన్గా అయినా రాయొచ్చు, దాని మీనింగ్స్ నేర్చుకోండి. వడివడిగా అంటే వేగంగా, మీకు ఇందాక చెప్పాను కదా మీనింగ్స్లో, అవే ఇక్కడ వస్తాయి. నెక్స్ట్ సృజనాత్మకత,
కథలో జింక మానవ భాషలో మాట్లాడింది కదా. ఈ క్వశ్చన్కి సంబంధించినట్టు కన్వర్జేషన్ రాయాలి. ఇది కొంచెం ఇంపార్టెంట్. జంతువులు పక్షులు ఈ క్వశ్చన్ ఇది అంత ఇంపార్టెంట్ ఏం కాదు. అయిపోయింది ఈ లెసన్ వరకు ఓవర్. నెక్స్ట్ థర్డ్ లెసన్ వర్షం. కవి పరిచయం డాక్టర్ పల్ల దుర్గయ్య, హనుమకొండ జిల్లా. ఇది మొత్తం నేర్చుకోవాలి. ఇది మొత్తం నేర్చుకోవాల్సిన అవసరం లేదు, ఇది చిన్నగా ఉంది కాబట్టి నేర్చుకోవాలి. ఒకవేళ ఇంత పెద్ద ఒక 10-20 లైన్స్ ఉంటే 10 లైన్స్ నేర్చుకోండి, అదైతే మనకి మార్క్స్ వేస్తారు. నెక్స్ట్ క్వశ్చన్స్. వర్షాల వల్ల ఏం జరుగుతుందో తెలుసుకున్నారు కదా, మరి శీతాకాలంలో ఎలా ఉంటుందో రాయండి. ఇది మనం ఓన్గా రాయొచ్చు. వర్షాకాలంలో ఎట్లుంటుందంటే వేడి వేడి పదార్థాలు, స్వెటర్స్, ఉలెన్ క్లాత్స్ అవే వేసుకోవాలి. శీతాకాలంలో ఎలా ఉంటుందో మనకు తెలుసు కదా, అది రాయాలి. నెక్స్ట్ సెకండ్ వన్. చిన్నని చొప్ప కప్పు గుడిసెలు పడి కూలగా దాడి చేతువ అని కవి ఎందుకు అని ఉంటాడు అంటే ఇది ఒక పద్యం ఉంది, ఆ పద్యంలో ఇది ఎందుకు అన్నాడని. ఇదేం ఇంపార్టెంట్ కాదు, ఇది ఇంపార్టెంట్. నెక్స్ట్ వర్షాల కోసం ఎవరు ఎదురు చూస్తారో ఎందుకు, ఇది ఇంపార్టెంట్. డాక్టర్ పల్ల దుర్గయ్య గురించి రాయండి, ఇది కవి పరిచయంలోనే ఉంది, ఇదేమంతలేదు. నెక్స్ట్ పాఠ్యభాగ సారాంశాన్ని సొంత మాటల్లో రాయండి, ఇది అవసరం లేదు. నెక్స్ట్ ఇక్కడ పద్యాలు. ఉన్నత సౌధపు గోపురపు ఈ 2 పద్యాలలో మీరు ఏదో ఒకటి ఏవైనా మీకు ఎక్కువ ఏది ఇంపార్టెంట్ అనిపిస్తే అది కంపల్సరీ నేర్చుకోవాలి. నేనైతే ఇప్పటివరకు చాలా ఎగ్జామ్లో అయితే ఉన్నత సౌధపు గోపురపు వచ్చింది, ఇప్పుడు నాకు తెలిసి ఇది వస్తుంది అనుకుంటే మీరు ఇది ప్రిపేర్ కావండి. నెక్స్ట్ లింగములు. స్త్రీలింగ, పురుషలింగ, పుంలింగ, నపుంసకలింగ ఇవన్నీ మీరు నేర్చుకోండి, ఇవి కూడా ఇంపార్టెంట్. నెక్స్ట్ సొంత వాక్యాలు ఇవన్నీ కామనే. ఆ తర్వాత అయిపోయిందనమాట. ఇందులోనే మనకి ఇవే అర్థాలు. ఈ అర్థాలలో ఎక్కువ ఏది ఇంపార్టెంట్ అంటే పయ్యర, వడి అంకె గడగడలాడుచున్నాయి, వడలకు పొట్ల నరింపకు, బొబ్బలు గుంజలు ఇవి ఎక్కువ ఇంపార్టెంట్. ఆ తర్వాత ఇక్కడ సృజనాత్మకత ఉంది. మీకు నచ్చిన ప్రకృతి దృశ్యాన్ని వర్ణిస్తూ వ్యాసం రాయండి, ఇది ఈ సెకండ్ వన్. ఫస్ట్ వన్ సెకండ్ వన్ ఇంపార్టెంట్, ఇవి చాలాసార్లు వచ్చింది ఎగ్జామ్లో, ఇంతవరకు రాస్తే అయిపోతుంది. నెక్స్ట్ ఫోర్త్ లెసన్ లేఖ. లేఖ అంటే మీకు ఆల్రెడీ నేను క్వశ్చన్ పేపర్ అయితే ఎక్స్ప్లెయిన్ చేసే ఉంటాను. లేఖ అంటే జస్ట్ మీ మిత్రులకు లేఖ రాయాలి, ఇంగ్లీష్ లాగానే ఉంటుంది కాకపోతే తెలుగు రాయాలి. ఈ కీవర్డ్స్లో అయితే అన్నీ కొంచెం ఇంపార్టెంటే, మీరైతే అన్నీ చూసుకోండి. ఇది ఉత్తరాల ద్వారానే కాకుండా నేటి కాలంలో సమాచారాన్ని పంపడానికి వేటిని ఉపయోగిస్తున్నారు. టెలిఫోన్లు, సెల్ ఫోన్స్, ఇంటర్నెట్ అవన్నీ ఉపయోగిస్తున్నారు కదా, అవి రాయండి మీరు. నెక్స్ట్ ఆ తర్వాత సెకండ్ వన్. యాత్రలకు వెళ్ళేటప్పుడు ఏ జాగ్రత్తలు తీసుకోవాలి, పాటించాలి, ఇవి మీరే రాసేయండి ఓన్గా. నెక్స్ట్ ఈ అన్ని క్వశ్చన్స్ ప్రిపేర్ కావండి, కంపల్సరీ ప్రిపేర్ కావండి. ఈ ఫోర్త్ అవసరం లేదు, ఇవన్నీ ఇంపార్టెంటే, ఫోర్త్ ఒకటి అంత ఇంపార్టెంట్ లేదు. లేఖ ప్రిపేర్ కావండి, ఇది లేఖ కాదు కానీ జస్ట్ వాళ్ళు ఎక్కడెక్కడ పోయిండ్రు ఏం చూసిండ్రని జస్ట్ ఇందులో రాస్తాం, ఇది లేఖ. ఈ లేఖ మీరు కంపల్సరీ ఉన్నట్టే రాయాలని ఏం లేదు, దేని గురించి వస్తే దాని గురించి మీరు రాయండి. కాకపోతే ఇక్కడ అడ్రస్, తేదీ, మీ మిత్రుల పేరు, మీ మిత్రుల అడ్రస్, ఇంకా తేదీ, ఊరు ఇవి మెన్షన్ చేసి రాయండి. ఇక్కడ బిట్స్ కామనే. ఇవి విభక్తి ప్రత్యయాలు, ఇవి చాలా ఇంపార్టెంట్, ఇవి నేర్చుకోండి మీరు. డుమూరు, ప్రథమ విభక్తి ఇవన్నీ నేర్చుకోండి. నెక్స్ట్ ఫిఫ్త్ శతక పద్యాలు. ఇందులో పద్యాలు నేర్చుకోండి, ఇవి అన్ని ఇంపార్టెంటే, అన్ని స్టార్ పద్యాలే. ఫస్ట్ పరణారి సోదరుడే, ఇవన్నీ మీకు కొన్ని చెప్పాను నేను ఇందులో, ఇవన్నీ నేర్చుకోండి పద్యాలు. తాత్పర్యాలు ఏం అవసరం లేదు కానీ మీరు పద్యాలు అయితే నేర్చుకోండి. నెక్స్ట్
ఇవి మీనింగ్స్. ఇందులో అంత ఇంపార్టెంట్ ఏం లేదు. మోక్షము, కడు, తనర్చున్, హర్షింపరుగా, భ్రాంతులై ఇవి నేర్చుకోండి. మోక్షం ఇవి నేర్చుకోండి అంతే. నెక్స్ట్ ఈ క్వశ్చన్స్ యాజ్ వెల్ యాజ్ అట్లే ఇందులో అన్నీ ఇంపార్టెంటే. ఈ నెక్స్ట్ 6th పోతన బాల్యం. పోతన బాల్యంలో కూడా ఇవి అంత ఇంపార్టెంట్ ఏం లేదు, మీనింగ్స్ అంత ఏం లేదులే, కానీ క్వశ్చన్స్ అన్నీ నేర్చుకోండి. ఇది కవి పరిచయం నేర్చుకోండి. 7th వన్ ఉడత సాయం. ఇవి చాలా ఇంపార్టెంట్ మీనింగ్స్. ఫస్ట్ క్వశ్చన్ అయితే మీరు కంపల్సరీ నేర్చుకోండి. సెకండ్ ఏం అవసరం లేదు, అంత ఇంపార్టెంట్ లేదు, మీ ఇష్టం, మీరు చూసుకోవచ్చు. థర్డ్ వన్ ఇంపార్టెంట్ అంతే. ఇంకా ఉడత సాయం పాఠ్యభాగం ఇదేం అవసరం లేదు. సృజనాత్మకత నేర్చుకోండి అంతే. నెక్స్ట్ 8th లెసన్ చెరువు. ఈ చెరువు అయితే మీరు చాలా ఈజీగా రాయొచ్చు. ఇవి ఇంపార్టెంట్, ఇది ఓన్గా రాయొచ్చు మీరు. ఈ క్వశ్చన్స్ అన్నీ ఓన్గా రాయొచ్చు. దీని తర్వాత ఇది అసలు మనం నేర్చుకోవాల్సిన అవసరం లేదు, చెరువుల గురించి ఓన్గా రాయొచ్చు. బిట్స్ అంతే సేమ్. నెక్స్ట్ 9th కవిపరిచయాలు మీరు నేర్చుకోండి. జస్ట్ పెద్దగా ఉంటే ఒక 20 లైన్స్ అట్లా ఉంటే 10 లైన్స్ నేర్చుకోండి. 10 లైన్స్ ఉంటే 9 లైన్స్ 8 లైన్స్ నేర్చుకోండి. ఈ ఉడత సాయంలో నెక్స్ట్ ఇది ఏ లెసన్ చీమల బారు కదా. ఇందులో మీకు మీనింగ్స్ అంతేం ఇంపార్టెంట్ లేవు, ఫస్ట్ క్వశ్చన్స్. ఈ ఫస్ట్ వన్ ఇంపార్టెంటే, సెకండ్ థర్డ్ వరకు ఇంపార్టెంటే. ఇంకా ఇవి సృజనాత్మకతలు ఇవేం అంత ఇంపార్టెంట్ లేదు, ఇవేం లేదు. ఈ బిట్స్ నేర్చుకోండి. 10th బాలనాగమ్మలు అయితే వస్తాయి నాకు తెలుసు. ఇవైతే చాలా మీరు మంచిగా నేర్చుకోండి. ఇవి ఇక్కడ అర్థాలు కంపల్సరీ వస్తాయి, కంపల్సరీ మీరు మెన్షన్ చేయండి. ఇది నవంభోజరాజు, ఈ ఫస్ట్ క్వశ్చన్ నేర్చుకోండి. అడవిలో దిక్కులేని పక్షులు ఇది రాసుకోండి, నేర్చుకోండి. బాలవద్ది రాజుకు కట్టేసాము, ఇది నేర్చుకోండి. దాటి ఇది నేర్చుకోండి. ఇంకా ఇది ఈజీగా వస్తుంది మనకి. ఆ కథ మొత్తం అర్థమైతే వస్తుంది. మీకు ఎందుకు చెప్తున్నా అంటే ఇవి చాలామందికి ఇప్పుడు పెద్ద వాళ్ళకి కూడా వస్తున్నాయంట ఎగ్జామ్స్లో. 6th క్లాస్, 7th, 8th, 9th, 10th. ఇక్కడ మనకి 6th క్లాస్లో మీకు అన్ని సబ్జెక్ట్స్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సోషల్, తెలుగు, హిందీ, ఇంగ్లీష్ అన్నీ. ఇప్పుడైతే మీరు తెలుగు నేర్చుకోండి. సోషల్ అయితే వస్తాయి కంపల్సరీ. ఇప్పుడైతే ఫస్ట్ తెలుగు చూడండి. ఇవి ఇంకా ఇది కన్వర్జేషను, ఇది నేర్చుకోండి కన్వర్జేషన్. ఈ బిట్స్ అంతే సేమ్. నెక్స్ట్ ఇక్కడ పల్లెటూరి పిల్లగాడు, ఇక్కడ నుంచి అయితే కంపల్సరీ క్వశ్చన్స్ వస్తాయి. కవి పరిచయం ఇది నేర్చుకోండి. ఇవి అంత అవసరం లేదు. నెక్స్ట్ ఈ ఆన్సర్స్లో సగం ఖాళీ ఇది వస్తుంది కంపల్సరీ. మాకు ఇది చాలా వచ్చింది. పశువుల కాపరి వల్ల ఇదేం అవసరం లేదు. బడిలోని తోటి పిల్లలు ఇది నేర్చుకోండి. సుద్దాల హనుమంత్ ఇది అదే కవి పరిచయం, ఇది అవసరం. ఇది సేమ్ ధనాన్సరే కదా. 10 వాక్యాల ప్రశ్న అవసరం లేదు. పాఠం ఆధారంగా ఇది కూడా అవసరం లేదు. ఈ బిట్స్ కంపల్సరీ నేర్చుకోండి. బిట్స్ ఇప్పుడున్న బిట్స్ అయితే అస్సలు ఏది కూడా ఒక్కటి కూడా వదిలిపెట్టి నీకు ఛాన్సే లేదు, వచ్చినా అని రాసేయాలి. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇది కూడా కన్వర్జేషనే. రాజు రవి అంట, అదే పల్లెటూరి పిల్లగాడులో. నెక్స్ట్ 12th లెసన్, లాస్ట్ లెసన్. మొత్తం 12 ఉన్నాయి 6th క్లాస్లో అయితే తెలుగులో. ఈ టెక్స్ట్ బుక్, ఈ నోట్బుక్ మొత్తం మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను.
ఈ అర్థాలు అయితే మీరు కంపల్సరీ నేర్చుకోండి. నెక్స్ట్ చెరుపకురా చెరువులని, ఇది కంపల్సరీ వస్తుంది క్వశ్చన్. మీరు ఏమన్నా అనుకోండి వస్తుంది అది. నేను రాదనుకున్నా కానీ చాలాసార్లు వచ్చింది ఆ క్వశ్చన్. ఇప్పుడు కూడా వస్తుంది అనుకుంటున్నా. మేడం వాళ్ళు కూడా చెప్పిండ్రు ఈ క్వశ్చన్ వస్తుంది అని. చూద్దాం. వస్తుంది అంటే ఎక్కువ నేర్చుకోండి అని అర్థం. అడవులను నాశనం, ఇది వస్తుంది. మనం సరిగ్గా బతుకుతలేం, ఇది ఏం అవసరం లేదు. ఇది కూడా నేర్చుకోండి. వాకిళ్ళు కాంక్రీట్, ఇది నేర్చుకోండి. మీ ప్రాంతంలో ప్రకృతిని ఎలా విధాలుగా నాశనం చేస్తున్నారో రాయండి, ఇది నేర్చుకోండి. ప్రకృతిని కాపాడుతుంది, ఇది నేర్చుకోండి. నెక్స్ట్ మానవులను, పక్షులు, పశువులను డాష్ సుఖంగా, ఇది నేర్చుకోండి. ఇవన్నీ నేర్చుకోండి. ఈ సృజన, ఇది కూడా పోస్టర్ అయితే కంపల్సరీ నేర్చుకోండి. ఎప్పుడు రాలేదంటే ఈసారి వస్తుంది. అప్పుడు పోర్షన్ లేదు కాబట్టి రాలేదు, ఇప్పుడు వస్తుంది చూడండి. చెట్టు డ్రా చేసి నెక్స్ట్ అవి స్లోగాన్స్ రాయమంటే రాయండి. ఇది కన్వర్జేషన్ వచ్చింది చెట్టు పిల్లల నుంచి, రాయండి. ఓన్గా రాయచ్చు. ఇవి బిట్స్. ఇవి మేము రాసుకున్నాము. ఇవి కూడా నేర్చుకోండి. ద్వంద్వ సమాసం, విభక్తి ప్రత్యయాలు. ఇంతవరకు అయితే ఇంకా మొత్తం టోటల్ 6th క్లాస్ బుక్ మొత్తం అయిపోయింది, నోట్బుక్ మొత్తం అయిపోయింది. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.